నీ ఆధీనము. కానీ అది తెలియని మూర్ఖత్వంలో మునిగిపోయిన మానవ జాతికి మీ జ్ఞానము ఘోషిస్తూ చెప్తున్న నమ్మని హృదయాలకు సమయాన్ని ఇస్తూ మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని బ్రతికిస్తూ మమ్మల్ని పోషిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ లోకం అనేటువంటి ఘర్షణలో మేము మునిగిపోకుండా మమ్మల్ని వేరుపరిచి కాపాడి నీ వాక్యము నీ యొక్క మాటల ద్వారానే మనిషి జీవించగలడు అనేటువంటి మాటను మా చేత రుజువు చేస్తున్న భాగ్యమును బట్టి స్తోత్రములు నాయన. ఇదిగో నీ మాటలు వినటానికి మేమందరం మరణ సమాజకంగా కూడుకొని ఉండగా మా యొక్క మాటలు నీ ద్వారా తెలుసుకున్న మాటలు మా జీవితానికి మేలుగా ఉండటకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. కేవలము ఈ లోక జ్ఞానము అయితే ప్రభావం ఉప్పొంగ చేస్తుంది కనుక ఈ లోక జ్ఞానాన్ని అనుసరించకుండా నీ జ్ఞాన ప్రకారం నడుచుకోవాలి అంటే మమ్మల్ని మేము నీ స్వాధీనం చేసుకోవాలి. మా శరీరాలను వంచి నీ కొరకునైనా సిద్ధపరచడానికి మమ్మల్ని ఆయత్తపరచమని కోరుతున్నాము. ఇదిగో నీ బిడ్డలకు ఏ మాటలను అయితే మీరు సిద్ధపరిచి ఉన్నారో నన్ను సాధనముగా చేసుకొని మీరు మాట్లాడమని సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. నీ మాటలు ఏంటే బ్రతకలేము, కానీ ఈ లోకపు యొక్క సాంగత్యము నాయన మనిషి కష్టము వల్లనే బ్రతుకుతాము అని అనుకుంటుంది. అది తప్పు అని తెలియచేయడానికి నైనా మేము ఇక్కడ కూడుకుని ఉన్నాము. అది తెలుసుకొని మేమందరము నాయన ఏక మనసుతో నేను ఆరాధించుటకు నేను స్తుతించుటకు నీ బిడ్డ త్యాగమును నాయన జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సిద్ధపరచుకొని మరి తిరిగి ఈ లోకంలోకి వెళ్ళవలసిన మమ్మల్ని నాయన నీ వాక్యమే కాపాడుతుంది కనుక వాక్యం శ్రద్ధగా వినుటకు నీ బిడ్డలకి మంచి మనసునివ్వండి. ఈ విత్తిన దానిని ఎత్తుకొని పోయేవాడు ఉంటాడు కనుక వాడి విషయం తగు జాగ్రత్త కలిగి బిడ్డలందరూ నాయన ఉండుటకు సిద్ధపరచమని పరిశుద్ధాత్మ దేవ మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం నీ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవుని నామం అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క మాట మనుషుల యొక్క ఆలోచనలు కొట్టివేస్తుంది. మనిషి అనుకుంటూ ఉంటాడు నా జీవితంలో నేను చేసే ప్రతిదీ కరెక్టే, నా కొరకు నేను ఏ నిర్ణయాన్ని అయితే నేను తీసుకుంటున్నానో అది కరెక్ట్, ఎలా అయితే ప్రవర్తిస్తున్నానో అది నాకు ఇంకా మంచిది, ఎందుకంటే నా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు అనుకుంటాం. అదంతా తప్పు అని బైబిల్ చెప్తుంది. నీ మనసును అనుసరించి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఫాలో అవ్వద్దు అంటుంది బైబిల్. ఎందుకంటే మన మనసు చెడ్డది, అతి ఘోరమైన ప్రపంచంలో ఎన్నో డిసీజెస్ ఉన్నాయి కానీ వాటన్నిటికీ ఎంతో కొంత క్యూర్నెస్ ఉంది. ఒకవేళ క్యూర్నెస్ లేకపోతే అలా అయినా బ్రతికి రోగం ఉన్నవాడు పోవాల్సిందే, రోగం లేదు అనుకున్నవాడైనా పోవాల్సిందే. సో దాని గురించి ఆలోచన లేదు. విషయం ఏమిటయ్యా అంటే అసలు మనసులో ఉన్నటువంటి ఆ ఘోరమైన వ్యాధి గలదాన్ని కనుక నువ్వు ఉంచుకొని వెళ్ళిపోయావు అనుకోండి, చనిపోయావు అనుకోండి, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాం. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి. ఇది అసలు కాన్సెప్ట్. భూమి మీదకి వచ్చిన మనిషి మర్చిపోయాడు ఈ విషయాన్ని. ఎందుకు మర్చిపోయాడంటే మనిషి తినాలి, త్రాగాలి, సుఖించాలి. వీటి కోసం నేను ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, డే డ్యూటీ చేయాలా, నైట్ డ్యూటీ చేయాలా, షిఫ్ట్లు చేయాలా, ఇంకేం చేస్తే నేను బాగుంటాను, సుఖంగా ఉంటాను, ఈ కాన్సెప్ట్ మీదే మనిషి బతికేస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్ లో దేవుణ్ణి మరుగున చేసేసుకున్నాడు. మరుగున చేసుకున్నాడు సరిపోదు కదా, నేనే దేవుణ్ణి అనుకుంటున్నాడు. మనిషి ఎవరు అనుకుంటున్నాడట? నేనే దేవుణ్ణి అనుకుంటున్నాడు. ఇది తప్పు, ఇది తప్పు. నిజాన్ని మరుగున చేసిన మనిషికి బుద్ధి చెప్పాలన్నదే దేవుని యొక్క అసలైన సిసలైన వాడిగల ఖడ్గం. అది అందుకే అంటున్నాడు, రెండంచుల వాడి కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను. అంటే ప్రపంచంలో మీరు ఎన్ని ఖడ్గాలు ది బెస్ట్, ది యూనిక్ గా ఉంది అనుకున్నారో, ప్రత్యేకంగా ఉంది అనుకున్నారో, ఆ యొక్క ఖడ్గాల కంటే ఈ ఖడ్గము అనేటువంటి నామధేయాన్ని ధరించుకున్న దేవుని మాట ఉంది చూసారు. అది నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. మరి మీరు కత్తితో పోలుస్తారా, అగ్నితో పోలుస్తారా? ఇంకో చోట అంటాడు సబ్బు వంటి వాడిని కదా నేను అంటాడు. అవునా కదా? దేంతో పోలుస్తాం? మీరు దేన్నైతే దేంతో తీసేయాలనుకుంటున్నారో, మీకు అవసరం లేనిది, మీకు చెడ్డది అనిపించింది, ఐ మీన్ మురికిగా ఉంది, సబ్బుతో తీస్తారా? బంగారం దేనిలో వేయాలి? అగ్నిలో. కంసాలు వాడు ఏం చేస్తాడు? కూల్ వాటర్ లో వేస్తాడా? ఐస్ ట్యూబ్స్ లో వేస్తాడా? వేయదు కదా. దేనిలో వేయాలి? కంసాలి వాడు దాన్ని ఏదో అంటారు కదా, ప్రాసెస్ పాట్ ని కొలిమిలో వెయ్యాలి. మనం తీసుకెళ్లి వాక్యం అని కొలిమిలో వేస్తే కాలుతూనే ఉండాలి. నీకు వాక్యం అంటే నిద్ర వస్తుంది అనుకో, అయితే ఇక్కడ ఉంచిన వాళ్ళైనా తప్పయి ఉండాలి, లేదా మీరు అన్నా తప్పయి ఉండాలి.
నిద్ర రావట్లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాయనా అనేటువంటి అటెన్షన్ నీ సోల్కి లేదనుకో, శరీరం నిన్ను బాగా బజ్జో నీకు ఇంకేం కాదు, నీకంతా తెగులు ఉండదు, గుడారం అంతా హ్యాపీగానే ఉండదని చెప్తుంది. ఏ తెగులు గుడారాన్ని సమీపించకూడదంటే బిఫోర్ చెప్పిన వర్డ్స్ ఉన్నాయి. ఏమిటో తెలుసా? నా మాటను జాగ్రత్తగా శ్రద్ధగా విన్నయడలా అన్నాడు ఆయన. ఆయన చెప్పడమే నా మాట శ్రద్ధగా వినాలి. మీరు మనకున్న తలనొప్పి, మనకున్న జబ్బు ఏంటంటే అసలు మాట మనం వినకపోవడం వల్లే మనిషికి ఉన్న హద్దు ఏంటి తెలియకుండా పోయింది. మనిషి దేవుడు అంటే ఎంతవరకు ఉన్నాడు అనేటువంటి అవగాహన లేకపోయింది. అందుకే చదువు చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు కూడా చట్టాలు అందుకే చేయించాడు. మనలాంటి బలహీనులు, బలం లేని వాళ్ళు చదువుకుంటే తప్ప నా మాట అర్థం కాదు అన్నాడు ఆయన. చదివిన ఎడల, చదువుకున్న వారు చదువుకోండి, వినండి, వినిపించండి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటారు? బైబిల్లో చదువు చాలా ఇంపార్టెంట్. చదువు లేదనుకో, ఎవరైనా అధికారి వచ్చి నన్ను ప్రశ్నించాడు అనుకో, అసలు నువ్వెవరు నన్ను అడగడానికి అనేటువంటి అవివేకంలో ఉండిపోతాం. మనం ఎంత తప్పు చేస్తున్నాం మనకి ఏం అర్థం కాదు. పైగా మనం కాలు రగరేసుకుంటాం, నన్ను ఎవరు ఆపేది అని. నీ లైఫ్ లో నీ రూల్స్ ఉండకూడదు. ఎందుకంటే నిన్ను నీవు సృజించుకొనలేదు అనింది బైబిల్. మీకు అర్థమవుతుందా? మనల్ని మనం తయారు చేసుకోవాలా. మనల్ని మనం తయారు చేసుకున్నాం అనుకో, నాకు ఇష్టం లేనివన్నీ నేను డిలీట్ చేసేసుకోగలను. ఇప్పుడు ఏ ఉండింది, నాకున్న కాన్సెప్ట్ నువ్వు తీసేస్తావంటే నీకే సీక్రెసీ ఉండిందో అది నేను బయట పెట్టేస్తాను అంటుంది. ఎందుకని? అది క్రియేటెడ్ బై సమ్వన్ అన్నట్టు, అది ఒకరి చేత తయారు చేయబడింది. కానీ నీవు తయారు చేసుకొనలేదు, నేనే నిన్ను నా స్వహస్తములతో అనేటువంటి వర్డింగ్స్ బైబిల్లో మాత్రమే చూడగలం మనం. ఇటువంటి ప్రాసెస్ లో దేవుని మాట మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు వస్తున్నాను. ఒకవేళ నేను పేతురు రాసిన పత్రిక అంటే 1 పత్రిక కిందే కౌంట్ అవుతుంది. మీరు వినటానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. థ్యాంక్ యూ గాడ్. పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అందరు తీసారా? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. అదేంటి ఆశీర్వదింపబడువారు లేదా? ఇది మీ బైబిల్లో నాకు కూడా అలాగే ఉండింది, ఎవరికన్నా ఉండిందేమో. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై. బాబోయ్, మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇన్కన్వీనియంట్ టు బాడీ, అంటే శరీర సంబంధమైన ఇన్కన్వీనియన్స్. ఫస్ట్ మనము దేవుని చిత్త ప్రకారము బాధపడితే మనకి ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ అవుదాం ఒక సెకండ్. దేవుని చిత్త ప్రకారం బాధపడితే ఏమొస్తుంది? చిరాకు వస్తుంది, ఆవేదన వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంటి నాయనా మాకు మాత్రం ఇలా చేసావు నువ్వు? రోజు గుడికొస్తున్నాను కదా, నేను అటెండెన్స్ వేయించుకుంటున్నాను కదా, నీ మాటలు నేను వింటున్నాను, విన్నట్టు నటిస్తున్నాను, నీకు నాకు మధ్య ఉన్న అది. అయినా నీ గుడికి వస్తే నన్ను యాక్సెప్ట్ చేసేస్తాను, నాకు తెలిసిన విషయం. ఇదేంటి నువ్వు ఇక్కడ నాకు చెప్పింది ఏంటో అర్థం కాలేదు. దేవుని చిత్త ప్రకారం అయితే బాధపడతావు. నీకు బాధ కలిగింది అంటే వెంటనే ఇరిటేట్ అవ్వవు, మరింత అలర్ట్ అవుతావు బాడీలో. నీ శరీరాన్ని ఇంకా నలగొట్టుకుంటా. అందుకేనండి వెళ్లే కొద్దీ ఏ మార్గం ఇది? అది ఇరుకైన మార్గంలో ఎవరైనా వెళ్ళాలనుకుంటారా? బాబాయ్ అస్సలు సఫికేషన్ ఎక్కువైపోద్ది. బాగా ఫ్రీగా ఉన్న ప్లేస్ ఏంటి కనుక్కోండి, అటు వెళ్దామంట. అవునా? ఇది మానవ సహజం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి క్వైట్ ఆపోజిట్. ఏమంటుందట? దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై, మరింత అటెన్షన్ గా, మరింత ప్రవర్తనను మార్చుకున్న వారే నమ్మకమైన సృష్టికర్త. అండర్లైన్ చేసుకోండి. సృష్టికర్త మామూలు సృష్టికర్త కాదు, అనుమానం తెచ్చుకునే సృష్టికర్త కాదు. ఈయన క్రియేటర్. ఎవరంట? నువ్వు డెఫినెట్ గా బిలీవ్ చేయాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. అందుకే నేనే మార్గం, నేనే. ఇది మీరు అండర్లైన్ చేసుకుంటే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. అంతే. ఇక్కడికి వచ్చిన మీరు ఇక్కడికి ఉన్నందుకు మిమ్మల్ని మీరు చాలా ప్రౌడ్ గా
ఫీల్ అవుతారు. మీకు మీరే నేను ఎంత బాగా ఉంచానని ఇక్కడ లోకంలోనికి వేరు చేయడం అంటే ఏంటో అనుకున్నాను, ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాను ఆయన. అప్పుడు ఆరాధన ఎవరు బాబు గట్టిగా చేయండి, అమ్మా గట్టిగా చేయండి అని అనక్కర్లా. ఎలుగెత్తి నీ దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నీ యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటావు. ఎవరిని నిన్ను ప్రేర్ చేయి, గట్టిగా చేయి, అలా చేయి, ఇలా చేయని ఎవరు అనక్కర్లా. దేవునికి నీవు ప్రైజింగ్ చేయడానికి నీకు ఇవ్వబడిన అవకాశం దేవుని సమాజంలో. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు నోరు తెరవడానికి కూడా లేదు, అసలు పరిస్థితులు లేవు, చాలా దారుణంగా ఉండేది. ఇక్కడ నీకు దేవుడిచ్చిన ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి. మనం సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఏం అప్పగించుకోవాలండి? ఇది ఇందుకు రావాలి. ఇది జ్ఞానం అంటే. శరీరాన్ని శరీరంతోనే ఉంచేసి ఆ ఎన్నో రోజులు బతకం కాబట్టి, బతికినంత కాలం సుఖంగా ఉన్నాం, 3 నెలలు ముచ్చట కాబట్టి అన్ని దొరికినవని తిని త్రాగేసి చక్కగా వెళ్ళిపోవడమేలా జీవితం అనేది లోకం. అర్థమవుతుందా? నమ్మకమైన సృష్టికర్తకు మీ యొక్క ఆత్మలను, ఆత్మ ఉంది నాయన, అది నీ యొక్క ఇంద్రియాలని నీ అవయవాలని పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది. పరిశీలన లిటిల్ బిట్ టైమే, పరిశోధన లాంగ్ టైం. అంటే నువ్వు బతికినంత కాలం నీ ఆత్మని నువ్వు వై యు ఆర్ డూయింగ్, వై దిస్, వై దాట్ అని నిన్ను అడుగుతూనే ఉంటుంది. అంటే నువ్వు పరిశీలన చేసుకుంటున్నావు. మరి ఇక్కడికి వచ్చావు, బాగుంది, చక్కగా ఉంది, దేవుడు నీకు ఇచ్చిన బ్లెస్సింగ్ ఇది. నాయనా వచ్చావు, నేను వచ్చాను, పోయిన వారం అంతా కాపాడావు, ఈ వారం వరకు కూడా కాపాడుతావు, నెక్స్ట్ వీక్ కూడా ఆయన ఇలాగే చేస్తాడు. ఆయనలో ఏం మార్పు ఉండదు. మనుషులు మారిపోతారు. మీరు నమ్మండి, మనుషుల్ని నమ్ముకోనకూడి. ఇది బైబిల్ చెప్పింది. మన కర్మగాలి, మనం ఎవరిని నమ్ముకుంటాం? మన డిపెండెన్సీ అంతా ఎవరి మీద? మన ఆధారం అంతా ఎవరి మీద? మనుషులు. అధికారులు అంటే మనుషులు ఎవరు? అధికారుల రూపంలో ఉన్న వాళ్ళు. వాళ్ళని పట్టుకొని వేలాడుతాం. కానీ పరమ శక్తిమంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన ప్లీజ్, మరి ఇది నా సిచ్యువేషన్, నీకు ఇది చిత్తం అనుకో, నీ చిత్తమే అనుకో, అది నేను నీకు బెండ్ అయిపోయాను అంతే, నా చిత్తం నీలో జరగాలి. అసలు ఎప్పుడన్నా ప్రేయర్ చేశారండి? సోమత్వం తీసేనా? శోధనను సహించువాడు పరమ అసహ్యుడు దేవ దృష్టిలో. ఏమన్నా విన్నారు ఇలాగా? లేకపోతే ఎవరు అన్నారు ఇప్పుడు? ధన్యులు, ద మోర్ బ్లెస్డ్ పీపుల్ అని అర్థం. శోధన అంటే లోకపరంగా, లోకం దృష్టిలో హైగా ఉండటం మీకు బ్లెస్సింగ్, అంతే కదా. దాన్ని తారుమారు చేశాడు అనుకోండి, యోగుకి చేసినట్టు, మీరు డైజెస్ట్ చేసుకోగలరా? చేసుకుంటేనే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏమన్నాడు అక్కడ యోగు గురించి? యథార్థవంతుడైన నా యోగు సంగతిని ఆలోచించావా? మీరేమనుకున్నారు? యేసు రక్తం చేయంటే పోద్ది అనుకున్నాడు. మీకు తెలియని, మీరు బైబుల్లో చదవని మాట ఏంటో తెలుసా? యోగు దగ్గర విషయాన్ని ఎవరు చదివేశారంటారు? యోగు యొక్క క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పారు? మహాసభ జరుగుతుంది, మీకు తెలియదు, పరలోకంలో. సాతాను అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు. రా సాతాను, రా లూసిఫర్, కూర్చో, ఏంటి సంగతులు అంటే, ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే, కామన్ గా ఇటు అటు అంటాం కదా, అదేమనిందో మీరు గమనించారు? అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను. మీరు గమనించారా? భూమి మీద అటు ఇటు ఏం పని నీకు? అయ్యో, పనంతా దానికి భూమి మీదే ఉంది, అది భూమి మీదకి పడద్రోయబడింది. అందుకే ఏంటి, పరలోకమా నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు, భూమి నీకు శ్రమ అన్నాడు. భూమి నీకు శ్రమ అంటే భూమి తిరుగుతుంది కాబట్టి తిరగదని అర్థమా? భూమి మీద ఉన్న మనుషులకు శ్రమ మాకెందుకు పెట్టావయ్యా, మాకేం పని, అసలు సాతానికి మాకేంటి సంబంధం, నీ ఉంటే గింటే నువ్వు శాతాన్ని చూసుకోవాలి కదా అని అంటారా ఏంటి? అవును అంటాం, మనసులో అనుకుంటాం, అంతే కదా. మనం ఏం చేస్తామంటే, సాతాన్ని మనం చూసామా? చూడలేదు. మనకు సంబంధం లేని విషయంలోకి మనల్ని హింస పెడితే పర్మిషన్ దేవుడు ఎందుకు ఇవ్వాలి? అవునా కదా? ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే నువ్వు రాజకుమారుడు కాబట్టి, రాజులైన యాజక సమూహంగా ఇక్కడ తయారు చేయబడ్డావు కాబట్టి నిన్నే పరిశీలించాలి. అధికారంలోనికి నిన్ను తీసుకురావాలి అంటే నీకు సామాన్యుని యొక్క బాధ తెలియాలి. ఆ బాధ నీకు సెల్ఫ్ ఫీలింగ్ అయితే నువ్వు మరింత మంచిగా పరిపాలన చేయగలవు. నేను మీకు సత్యం నుండి సంపూర్ణ సత్యంలోకి తీసుకువెళ్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను. అర్థం కానట్టు ఫేసులు పెట్టకండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోండి. నా మాటలు మీ మధ్యలోనికి వెళ్ళనివ్వండి.
మీరేమనుకుంటున్నారంటే నేను గుడికి వచ్చాను, బ్లెస్సింగ్ జరుగుతుంది, రక్షణ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళిపోతే నాకు బ్లెస్డ్ 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 ఆశీర్వాదంతో పాటుగా మీకు కొన్ని పరీక్షలు నిర్వహించబడతాయి. పరీక్షలో నెగ్గిన వానినే, జయించిన వానినే నా తండ్రి కుడి పార్వశమున కూర్చుండనిచ్చెదను. ఇది మర్చిపోయారా ఏంటి? జయించాలంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలనే కదా అర్థము. జయించి మాకేం లేవునైనా ఇంటికి వెళ్ళిపోతాం, పళ్ళు ఇచ్చేయి, తినేస్తాం, తాగేస్తాం, ఎందుకంటే పాస్టర్ గారు మాకు రిమైండ్ చేస్తారు, ఇది తిని త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు కదా, సో ఐఎమ్ డిక్లేర్ ఫర్ హెవెన్ అనుకున్నావా ఏంటి? మధ్యలో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ పరీక్షలు నిర్వహించబడతాయి. అది విశ్వాసికి మరింత తీక్షణలోకి వెళ్తాయి. అందుకే అబ్రహాము యొక్క విశ్వాసము కూడా పరిశోధించబడింది. ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? 100 సంవత్సరాల తర్వాత ఇచ్చిన కొడుకుని ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ అన్నాడు. అంతే. బాబోయ్ నేనేం వెతకనైనా వచ్చేస్తాను అన్నాడు. అంతే. ఏ దేశముకు నువ్వు పోవాలో అనేది అబ్రహాం గారికి డిక్లరేషన్ లేదట. దేవుడు పిలిచాడు, వచ్చేస్తున్నాను అన్నాడు. అంతే. మీకు ఉందండి ఏమండి, నెక్స్ట్ మీటింగ్ ఉంది, కొంచెం సపోర్టివ్ గా మీరు రావాలని అడిగి ఎక్కడికి అని మాట వస్తుందా కదా? మీ మైండ్ లో దేవుడి పని అంటే ఆయన వస్తుందే ఏంటి? రాదు. అంతగా ఇందాకే ఖడ్గం గురించి అడిగింది కదా, అడిగితే ఏమన్నా ఆ ఖడ్గం ఈ ఖడ్గం. ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ విషయమైన సంగతుల్నే విచారణ చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చి కూడా లోకపరమైనటువంటి విషయాల మీద కనుక మీరు మింగిల్ అయ్యి ఆలోచిస్తూ ఉంటే ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చామంటే బైబిల్ ఖడ్గం అంటే ఒకటి చెప్పింది, ప్రేమ అంటే ఒకటి చెప్పింది. మీరు ప్రేమించడం అంటే గుడ్డిగా కాదు, మీ ప్రేమ తెలివితో ఉండాలి. తెలివి, ప్రేమించడం అంటే తెలివి ఉండాలి. తెలివి లేనోడుగా అని లోకంలో ఉన్న మనుషులు తిడతాం కదా. మీ ఆత్మలను ఎవరికి అప్పగించాలంట? అక్కడ మాట చూడండి, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించాలి. అంటే మీ ఆత్మకి టెస్టులు జరగాలి. ఇది నాకు బాధ వచ్చేసింది. నువ్వు పోతే నీ బాధ ఎక్కడ ఉంటుంది అసలు? నిన్ను తిడితే నీ బాధలు ఎక్కడ ఉంటాయి అసలు? నువ్వు పోతే నిన్నెవరో తిట్టారు, నిన్నెవరో విసిగించారు, నిన్నెవరో బాధ పెట్టారు. అసలు దేవుడు అన్నాడు లోకం నిన్ను ద్వేషించేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ నన్ను రిజెక్ట్ చేసింది. ఎవరిని రిజెక్ట్ చేసిందట? మహోన్నతుడు రిజెక్ట్ చేసింది. ఎందుకని? లోకము దాని ఆశలు ఉన్నాయి. లోకానికి ఏమున్నాయి? దానికి ఓన్ గా కొన్ని ఆశలు పెట్టుకునింది. ఇట్లా ఉంటే బాగుంటది. ఆ ఆశను మూడిట్టుగా డివైడ్ చేసేసింది థియాలజీ. ఎట్లాగంట? శరీరాశ, నేత్రాశ. ఈ మూడిట్లో మనిషి కొట్టుకొని పోతూనే ఉన్నాడు, చచ్చే వరకు తెలియట్లా. నోవాహు దినములు ఎలా ఉన్నాయో ఈ 3 విషయాల్లో మునిగి తేలిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనుషులు కూడా అలాగే ఉన్నారు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనిషి కుమారుని దినాలు కూడా అలా ఉన్నాయి అన్నప్పుడు తిని దేవా నీ మాంసము, దేవా నీ రక్తము అని నేను నీ బల్లలో చెయ్యి వేసేంత అర్హత కలిగించేంతగా నిన్ను ఇక్కడ కూర్చోబెట్టానంటే కారణం జస్ట్ నువ్వు నాకు థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి అనుకుంటావా? నీ ఆత్మను నాకు అప్పగించాలి. నేను నమ్మకమైన సృష్టికర్తను. నా ఎంత నమ్మకం అంటే నీకు కెపాసిటీ లేదు, ఎందుకంటే నువ్వు ఒక ట్రీవి కాబట్టి. నేను ఒక చెట్టుని, నాకు వేప చెట్టు ఉంది, లేదంటే మంచి ఔషధాలు ఇచ్చే ఏదో ఒక ప్లాంట్ ఉండింది, దానికి నేను ప్రైజింగ్ చేశాను అనుకోండి, ఆరాధించాను అనుకోండి, చెట్టుకున్న కెపాసిటీ ఒక పారామీటర్ వరకే ఉంటుంది, కొంతవరకే. ఎంతవరకు ఉంటుంది చెప్పండి? నీడనివ్వగలదు, దాని నుంచి ఫ్రూట్ తీసుకోగలం. అలాగే ఒక జంతువు ఉండింది, ఒక జంతువునే నేను ప్రైజింగ్ చేశాను అనుకో, దానికి విచక్షణ జ్ఞానం లేదు. అందుకే అంటున్నాడు, అన్నిటికంటే ఎక్కువ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడట? ఇందుకు నువ్వు ఎలర్ట్ అవ్వాలి. మనిషికి మాత్రమే విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది చెడ్డది, దీనికి ఉన్న కెపాసిటీ ఎంత, దానికి ఉన్న పరిమాణం ఎంత, నేను దేన్ని పూజించాలి, దేన్ని పూజించకూడదు, అసలు దేవుడు అంటే ఉన్న పారామీటర్స్ ఏంటి, మనిషి దేవునికి అతీతుడా, మనిషి దేవుడు ఈక్వలా, దేవుడు చాలా మనుషుల కంటే అతీతంగా ఉన్నాడా, అంటే ఇంకా కేపబిలిటీ ఎంత ఉంది దేవునికి అని పరిశీలన, పరిశోధన గ్రహించుకోవడానికి నువ్వు ఆరాధన సమయంలో కనుక నీ మనసును పెట్టలేదనుకో, లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎవరో లోకస్తుడు వచ్చి నాకు ఎంత బాధలు ఉన్నాయో తెలుసా అంటే, అవునన్నా నాకు కూడా ఏ బాధలు అన్నా. ఏమంటావు తెలుసా?
లోకంలో బాధలు ఉంటే ఏముంది, దేవుడు ఉన్నాడు కదా. దేవుడు మనకుంటే తోడే ఉంటే కుడి ప్రక్కన ఎంతమంది పడ్డా, ఎడం చేతి వైపు ఎంతమంది పడ్డా నేను అదరను బెదరు. నీలో ఒక్కడిగా ఉంటే వాడు 1000 మందితో ఈక్వల్ అన్నాడా లేదా? ఇవన్నీ నీకు ఎందుకు వస్తాయి అంటే వాక్యములో ఉన్నప్పుడే. అందుకే క్రీస్తులో ఉన్నవానికి, క్రీస్తులో ఉన్నవాడికి క్రీస్తు ఎవరై ఉన్నాడు? ఎవరై ఉన్నారైనా? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము నీలో ఉంటే క్రీస్తులో ఉన్నవానికి ఏ శిక్ష, విధి, కండిషన్స్ అప్లై అవ్వవు. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే అతీతంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు కూడా దేవుని యొక్క కుమారుడివి. అందుకని అదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఇదే పేతురు రాసిన పత్రిక. ఏ ప్రవర్తన అంట? మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ చూడండి. మళ్ళీ యుక్త ప్రవర్తన. యుక్త ప్రవర్తన దేనికి ఉండదని చూసాం. మామూలుగా ఒక చోట దేవుడు చెప్పేశాడు కూడా. ఎందుకని పాము ఎప్పుడన్నా ఇలా వెళ్ళడం చూసారా? దాన్ని ఎలా ఎందుకు వెళ్తుంది చెప్పండి? తిన్నగా వెళ్తే వెళ్ళట్లేకపోవడం కాదు, ఇలా వెళ్ళింది అంటే కన్ఫ్యూజన్ చేస్తుంది. ఎవరినైనా ఇట్లా వెళ్తుందని లోపు దాన్ని చూపిట్టి వెళ్ళిపోద్ది, ఇటు వెళ్దామని లోపు దాన్ని చూపిట్టి వెళ్ళిపోద్ది. అంటే డైరెక్షన్స్ మార్చుకోవడానికి, అంటే తనని తాను కాపాడుకోవడానికి పాము పైగా ఎంత యుక్తంగా ఉంటదంటే మనం చూసే లోపు అంత దూరంలో వెళ్ళిపోద్ది. అంటే చిక్కదు దొరకదు. సామాన్యంగా పామును కొట్టడం ఈజీనా? చాలా కష్టపడతాం. అది ఆఫ్టర్ ఆల్ పాముకి అంత యుక్తం ఉంటే విచక్షణ జ్ఞానం కలిగిన అన్ని జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇంకా కౌంట్ పెరుగుతుంది, సైంటిస్టులు చూస్తూనే ఉన్నారు. 84 లక్షల జీవరాశుల కంటే అతి తెలివైన వాడు, అన్ని జంతువులని సాధనం చేసుకోగలిగిన వాడు ఏంటంటే బాబు అంతకంటే ఘోరంగా తయారైపోతున్నాడు. ఏమంటున్నాడు? మీరు యుక్త ప్రవర్తన కలిగిన వారై. లోకం ఏం మాట్లాడుతుంది? అజ్ఞానముగా మాట్లాడు వారి మూర్ఖుల నోరు ఒకటి ఉంది లోకంలో. దేవుడైతే ఏం చేయాలి? దేవుడైతే ఏం చేయాలి? మీరు నమ్ముకున్నారు కదా, దేవుడైతే ఏం చేయాలి? అందరిని ఎప్పుడు కాపాడుతూనే ఉండాలి కదా అందరిని. మీకు అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే బాబు, ప్రాబ్లంలు క్రియేట్ చేసేవాడు దేవుడు కాదు. ప్రాబ్లం క్రియేట్ చేయమని ఒక శక్తి మనకి లోకంలో ఉండింది. ఆ శక్తిని నుంచి మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనందరం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నెమ్మదిగా లేదా ఏంటి? ఇప్పుడు యాక్టివ్ కేసులు ఆంధ్రాలోనే ఎక్కువ ఉన్నాయి, 4000కి పైగా ఉన్నాయి. ఒక్కరికన్నా మాస్క్ ఉందా? లేదు. ఎందుకని? మా దేవుడు మాకని. మీ మూర్ఖమైన నోరు కూడా, మంది కూడా ఒక మీరు ఏ విధంగా ప్రవర్తించాలో యుక్తమైన మనసు మీకు లేకుండా ప్రతిదీ అపవాదికి అపనింద ఎవరికి వేసేస్తాం? మనం దేవుని మీద వేస్తున్నాం. ఆ దేవుని మీద నింద వేసే ముందు నీవు వివేకిగా ఉండాలి, యుక్తంగా ఉండాలి. అన్నిటికంటే ఎవరి మీద వేయాలట భారం? అన్నిటికీ దేవుడి మీద భారం ఎత్తే నిన్నెందుకు పెట్టాలి? నీకెందుకు వివేకం ఇవ్వాలి? నీకెందుకు జ్ఞానం ఇవ్వాలి? నిన్నెందుకు ఇక్కడ కూర్చోబెట్టి నా మాటలు వినిపింపజేయాలి? ఇది వేస్ట్ ఆఫ్ టైం కదా, అవునా కదా? సో నువ్వు యుక్తముగా ఉండాలి. అందుకే నువ్వు విశ్వాసి అయి ఉన్నావు అంటే, నువ్వు టేబులింగ్ చేస్తున్నావు అంటే యుక్త ప్రవర్తన నేర్చుకో. పాము వచ్చింది కాబట్టి అది సాతాను, పేడలో పురుగు వచ్చింది కాబట్టి సాతాను, అసలు నేనే పురుగుని అని ప్రార్థనలు కాదు. నువ్వు దేవుని కుమారుడు. యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయించడం దేవునికి ఇష్టం. చిత్తము అంటే ఇష్టం. అసలు ఈ పని ఎప్పుడైనా చేశారా? విశ్వాసులు అయ్యారు కదా. విశ్వాసం యొక్క తీవ్రత పెరగాలని అపోస్తుల యొక్క మొదటి ప్రారంభ కాలంలో శిష్యులు అడిగారట, నాయన మా విశ్వాసంలో తీవ్రతను పెంచు. ఎందుకంటే నువ్వు ఆవగిన ఉంటే ఆ విశ్వాసం అంత ఉంటేనే మౌంట్ వెళ్ళిపోద్దని చెప్పావు. మాలో లేదేమో ప్రభా, మాకు విశ్వాసం ఏ మాత్రం తొణకకూడదు, వెనకకూడదు, ఎల్లప్పుడూ నీ యందు మాత్రమే స్థిర నివాసం, స్థిరంలో కదలక నిత్యము నిలిచేవారంగా మమ్మల్ని కాచి కాపాడినానని ఎప్పుడన్నా ప్రే చేశారా? మీకు ఇంకా ఆరాధన వస్తుంది, ఇంకా దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఏమొస్తుంది? కాబట్టి ఏమంటున్నాడు? మీరు ఇట్లు యుక్త ప్రవర్తన. అందుకే అంటున్నాడు
16వ వచనంలో వండర్ఫుల్ వర్డ్ అండి, స్వతంత్రులై ఉండి. ఎందుకని స్వతంత్రులు చెప్పండి? మనం ఎందుకు స్వతంత్రులు చెప్పండి? ఎనీబడి? చాలా ఇయర్స్ నుంచి మనం చర్చ్కి వస్తున్నాం కదా, ఎందుకు మనం స్వతంత్రులం? మనం పాపం అనే దాస్యము నుండి విడుదల పొందాం కదా. బాబోయ్ ఎప్పుడు అని, ఎప్పుడు చచ్చిపోతాము అని భయపడుతూ ఉన్నాం కదా. అటువంటి భయము నుండి, అటువంటి దాస్యము నుండి మనము విడుదల నొందాం కదా. సో మీరు ఇండిపెండెంటర్స్, మీరు స్వతంత్రులై ఉండి. మళ్ళీ ఏమంటున్నాడు? దుష్టుడి యొక్క తత్వాన్ని దుష్టత్వము అంటాం అన్నమాట. దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టుడు ఏం చేశాడు చెప్పండి? వాడు చేసిన ఒకే ఒక్క తప్పు యెషయా గ్రంథంలో ఉంటది కదా, నీవు ఆకాశం పైకి వెళ్ళిపోదాము, అందరికంటే ఎక్కువగా నేను ఉంటానని నీ మనసులో అనుకుంటేవి కదా అన్నాడు యెషయా గారు. మనస్సులో మీరేమనుకుంటున్నారు? ఇది ఈరోజు స్టాండర్డ్. మీ మనసే మీరు బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుందో మీ బాడీ చెప్పేస్తుంది. అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఇక్కడ? దుష్టత్వమును కప్పిపెట్టుటకు, దుష్టుడి యొక్క తత్వాన్ని కప్పిపెట్టేసుకుంటున్న విశ్వాసి. ఆగండి, విశ్వాసి ఏం చేస్తున్నాడట? దుష్టత్వాన్ని కప్పిపెట్టుకుంటున్నాడట. కప్పిపెట్టుకుని మీ స్వాతంత్రాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారంట. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏదైనా త్రాగొచ్చు, ఎక్కడైనా అన్యులతో ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. మనం నువ్వు ఫ్రెండ్ నేను ఫ్రెండ్ మన ఇద్దరు ఇక్కడ అనుకుని ఆరాధన మిస్ చేసాం అనుకో, ఇది వినియోగించుకున్నట్ట, దుర్వినియోగం చేసుకున్నట్ట. ఇది దుష్టత్వం కాదంటారా? ఇక్కడ ఉండటానికి మించిన ప్రయారిటీ ఏదైనా, అది ఇక్కడ ఉండటానికి ఇన్ ది సెన్స్ మీరు దేవుని పనికి మించిన దేన్నైనా ఈక్వల్ టు దట్ చేశారనుకోండి, అది దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకుంటమే. మీ స్వాతంత్రానికి వినియోగపరచుకోకుండా చాలా లిబర్టీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టే. కాబట్టి మీరు అటువంటి పరిస్థితిలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకుంటున్నారేమో మీరు ప్లాన్ చేసుకోండి. చాలా మంది ప్రార్థనకు వస్తారండి, మనం చాలా బాగా ఉంది, విన్నాము, మంచిగా ఉంది అంటారు. వాళ్ళని మీరు రక్షణ తీసుకున్నారా అని అడిగామనుకోండి, ఏమంటారు? తీసుకుంటాం, మాకు ఒక టైం ఉంది, మా పిల్లలందరూ సెట్ అయిపోవాలి, మా పెద్దోళ్ళందరూ చచ్చిపోవాలి, ఇంక మేము ఎట్లా ఉండాలంటే చాలా లీజర్ లైఫ్ చేయాలి. అలాంటి వాళ్ళని బైబిల్ ఏముందో తెలుసా? ఆటలో అరటిపండులు అంటుడు. నిజం, బైబిలే చెప్పింది. ఆటలో అరటిపండులు ఎందుకు వాడతారు? యూజే ఉండదు. అట్లాంటి ఆటలో అరటిపండు లాగా మీరు ఉండొద్దు. వాక్యము వింటున్న మీరు మీ హృదయంలో ప్రేరణ రావాలి. అయ్యో మీ హృదయము, నాయన ఇంతగా నన్ను కాపాడుతున్నావా, వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తాను నాయగారు, నాకు తొందరగా రక్షించే. లోకం నుండి వేరు చేయబడితే అది స్వతంత్రము. ఆ స్వతంత్రాన్ని మీరు బేస్ చేసుకుని దుష్టత్వాన్ని కప్పిపుట్టుకుని మేము పరిశుద్ధులమే అనుకుని కేవలం బట్టల రూపంలోనూ, కేవలం మాటల రూపంలో, ఐ మీన్ వందనాలు ఇట్లా చెప్తాం కదా, వందనాలు ఎవరికి చెప్తున్నా అవసరమేముంది? మీరేమన్నా అనుకోండి, నేను వందనాలు చెప్తే థ్యాంక్ యూ అంట. మీరు ఎందుకు నాకు వందనాలు చెప్పారు? అసలు వందనాలు ఎందుకు మీరు ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలి, ఇది కాన్సెప్ట్ అని చెప్పుకుంటారండి. వందనములు ఎందుకు చెప్పాలో కూడా బైబిల్లో ఉంది. నాయన ఇంత సజీవంగా మమ్మల్ని ఉంచావు, ఇంత బాగా ఉంచావు, తనను చూడటానికి నన్ను చూడటానికి తనను, మేమందరం సమాజంగా కూడుకొని నిన్ను ఆరాధించుటకు మాకు అవకాశాన్ని కల్పించావు కదా, థ్యాంక్ యూ, వందనాలు అని నిన్ను చూస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అర్థమవుతుందా? అలా చెయ్యాలి. అలా చేయని వందనాలన్నీ బుడిదలో పోసిన ఉపయోగమేనా? పన్నీర్ని ఎంత వాల్యుబుల్ అండి, ఎంత మంచి సువాసన. విశ్వాసి అంతే కదండి, మంచి విశ్వాసి. ఆ విశ్వాసి ఇష్టం వచ్చినట్టు దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకొని వేషధారణ పనులు చేస్తే బాగుంటుందా? బాగోదు. అందుకే అంటున్నాడు, మీ స్వాతంత్రంను అందరినీ, అందుకే కింద వచ్చిన 17 వచ్చిన అందరినీ, వాడు నా మాట వాడు చిన్నోడు, వాడు పెద్దోడు, అసలు కుల మత భేదాలు, ఆడ మగ భేదాలు లేవంటే ఆడాలను కూడా తీసుకొచ్చేస్తున్నారు. అరే బాబు, ఫస్ట్ సువార్తని ఎవరికి చెప్పారు చెప్పండి? స్వయంగా యేసుప్రభు ఎవరికి చెప్పారు చెప్పండి? యేసుప్రభు లేచిన తర్వాత ఎవరితో మాట్లాడారమ్మా? అసలు ఫస్ట్ సువార్త హ్యాండ్ ఓవర్ అయ్యిందే స్త్రీకి. మేము ఇక్కడ నిలబడితేనే మీకు సువార్త మరింతగా అవుతుంది. ఇది బైబిలే చెప్పింది.
ఆశ కలిగిన వారిని తృప్తిపరిచే విధంగా ఇంట్లో అమ్మాయి ఎలా అయితే అందరినీ మేనేజ్ చేయగలదో ఆ కెపాసిటీ, ఆ స్కిల్స్ లేడీస్ కి మాత్రమే ఇవ్వబడినాయి. అందరినీ సన్మానించండి అంటే స్త్రీలాగా మీరు మౌనంగా ఉండండి. ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి ముందు, ఎవరి ద్వారా మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి ముందు. అవన్నీ మానేసి స్త్రీ గురించి మాట్లాడకండి. దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తీసుకెళ్లిపోతాడు. స్త్రీ చెప్తుంది కదా అని మీరు డిక్లరేషన్ చేసుకుని వేరే గుడికి పోకండి. మీకు ఇక్కడ ఈ వ్యక్తుల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అంటే మిమ్మల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఇక్కడ వ్యక్తులు ఎందుకు చూస్తున్నారు మీరు? అందుకే అంటున్నాడు, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, ముందు దేవునికి భయపడండి, రాజును కూడా సన్మానించండి. ఇప్పుడు మన రాజుల యొక్క పరిపాలన లేదు కాబట్టి, సీఎం పిఎం పరిపాలనలో ఉన్నాం కాబట్టి వాళ్ళని గురించి కూడా మనం ప్రేర్ చేయాలి. ఎన్ని బాధ్యతలు అండి, ఎన్ని బాధ్యతలు మనకి. ముందు మనల్ని యుక్తంగా చూసుకోవాలా లేదా? తర్వాత మనల్ని మనం ఎవరికి అప్పగించాలి? మన ఆత్మను తీసుకెళ్లి దేవునికి అప్పగించాలా లేదా? అవన్నీ చేసి అందరినీ ప్రేమించి అందరినీ సన్మానించి ముందుగా వాటన్నిటికీ ముందుగా దేవునికి భయపడుతూనే ఉండి అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన విశ్వాసి టైం ఉంది, ఖాళీ ఉంది అని ఏం చూస్తున్నారు? జబర్దస్త్ చూస్తున్నారా? బాగుంది కదా, ఫేస్ కి తరిఫీ లాగా ఉంటుంది, నవ్వితే సోల్ బాగుంటుంది, టెస్టోస్టెరాన్లు ఇంకా ఈస్ట్రోస్టెరాన్లు బాగా వచ్చేస్తాయి, హెల్త్ బాగుంటుంది, బ్లడ్ క్లాటింగ్స్ అవుతుంది. నవ్వు ప్రోగ్రాంలు చూస్తున్నారా? అపహాస్యకుల మధ్య ఏమండి, మొదటి కీర్తనే కదా, అపహాస్యకుల మధ్య కూర్చుండకండి, కూర్చుండకండి. మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు. రీల్స్ అంటూ లేకపోతే లోకపరమైన విజ్ఞానం అంటూ వెళ్ళకండి. అసలు జ్ఞానం అయితే ఏం చేస్తుందో తెలుసా? ఒప్పంగా చేయదు, జ్ఞానము ఘోషించుచున్నది. ఎందుకని? వినేవాళ్ళు లేరు కాబట్టి వినండిరా బాబో అని చెప్తుంది. నీకు పదే 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 నీ దేవుని మాట నీ చెవుల్లోకి మారు మోగుతుందంటే నీకు టైం డిక్లేర్ అయింది. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఏమో దేవుని దృష్టిలో. టైం ఎవరికండి? కాలము, సమయము దేవుని యొక్క అధీనం. ఎందుకు నైనా టైం అంటే నీ కోసమే పెట్టాను టైం, ఆయనకి ఎందుకు టైము? కోడి కూసింది ఎందుకంటే నీ కోసమే. గడియారం టిక్ టిక్ అంది ఎందుకంటే సెకండ్ ముళ్ళుకి ఇంకొకటి ఏముంటది, సెకండ్ ముళ్ళు నిమిషాల ముళ్ళు ఉంటాయి కదా, రెండు. ఎందుకు? ఒకటి చాలుగా. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా లేదా? ఎందుకని? సెకండ్ కూడా ఇంపార్టెంటే. సెకండ్ కూడా ఇంపార్టెంట్. అంటే సెకండ్స్ ఆఫ్ టైమ్ లో కనుక నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే హార్ట్ వచ్చి ప్రాబ్లం వచ్చినట్టు కూడా పోతాడు. అంత లోకపరంగా నీ శరీరానికి ప్రాణానికి అంత సెకండ్ కి విలువనిచ్చినప్పుడు ఆత్మకు లేదనుకుంటున్నారా ఏంటి? మీ ఆత్మలను శక్తి గల నమ్మకము గల దేవునికి అప్పగించాలంటే మీరు యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి, అందరినీ సన్మానించాలి, అందరినీ ప్రేమించాలి, ముఖ్యంగా దేవునికి భయపడాలి. ఇవన్నీ చేస్తే మనిషి ఇంకొక మనిషిని బాధ పెట్టగలరండి? ఆలోచించండి. అందుకే దేవుడు ఇవన్నీ నువ్వు లాజికల్ గా తెలుసుకుంటే నిన్ను వల్లే నీ సహోదరుని ప్రేమిస్తా. ఇంకా ప్రేమ తప్ప ఏం లేదు. అన్నిటికంటే మించిపోయేది ఏంటండి? ప్రేమ. ప్రేమ. అందుకే దేవుడు ప్రేమమయుడై, ప్రేమలా ప్రేమతో ప్రేమ కాదు, ప్రేమమయుడై. ప్రేమ అంటే ఎవరిని చూపిస్తావు నువ్వు? దేవుణ్ణి చూపిస్తావు. ఆ దేవుని కుమారులు ఏం చూపించాలి? ప్రేమను పంచండి. ప్రేమను పంచడం అంటే ఏంటో తెలుసా? ప్రతి సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి ప్రేమను ప్రకటించండి. సువార్త అంటే ఏంటండి? బాబాయ్ నువ్వు కూడా నరకంలోనికి వెళ్ళకూడదు. నువ్వు నరకంలోనికి వెళ్ళావంటే అగ్నిలో కాలిపోతావు. అందుకే అగ్నిలో నుండి కొందరినైనా లాగేయండి. కాలిపోతుంటే చూస్తున్నావంటే నువ్వు మనిషివా? మనుషులే అట్లా చెయ్యరే. మరి దేవుణ్ణి ధరించుకున్నానన్న విశ్వాసిగా బ్రతుకుతున్న మనము నిజ దేవుడు సృష్టికర్త యొక్క క్యారెక్టర్, కెపాసిటీ మారు మోగాలి కదా నీ నోటి ద్వారా. అందుకే కదా నీకు నోరునిచ్చాడు. ఒకవేళ గేదె నోరు తెరువు అంటే దానిలోంచి ఏమొస్తుంది? కుక్క ఏమంటుంది? పక్షి ఏమంటుంది? కుక్కలు, జంతువులు, పక్షులు ఇవేటికి లేని భాషా జ్ఞానం ఎవరికి ఇచ్చావు? దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషి ఏం చేస్తున్నాడు? భాష కోసం కొట్టుకుంటున్నాడు. దేవుని గురించి కొట్టినా చెప్పాలి. బెత్తం తీసుకుని రావాలని మీ మధ్యకి అని ఒక సంఘాన్ని అడిగాడు పౌలు గారు. అలా కాకపోయినా కనీసం మన మాట అనే వాగ్దాటితోనైనా సరే జీవఫలాన్ని అర్పించాల్సిన మనం అందరము వచ్చి ఎవరికి సర్వలోకానికి కాకపోయినా మీ వీధిలోకైనా చెప్తున్నారు.
చెప్పితే మీతో పాటు ఇంకో పర్సనాలిటీ రావాలి కదా. అందరూ అంతటా మారు మనసు పొందాలనే దేవుని కోరికను తీర్చాలి కదా. మనము దేవుని చిత్తాన్ని ఎరిగితే, దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతాం కదా. ఏది మన పని? ఏది పని? ఎలా ఉందట? చాలా కొంచెం ఉండిందా? పని విస్తారముగా ఉంది. పోతవారు ఉన్నోళ్ళు నిద్రపోతున్నారు. నిజం. పని వాళ్ళు మత్తులై ఉండరు. మీరు అనేకులు మత్తులు. మీరు ఉన్నారు కదా, 11వ కొరింథీ తెలుసు కదా, మీరు అనేకులు మత్తులే ఉన్నారు. కొందరికి రోగం వస్తుంది, కొంత ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పి ఆ డిసీజ్లని ఎందుకు చెప్తున్నారు? నిద్రపోవడం వల్లే. వాక్యపు యొక్క విలువ తెలియని మీరు ఈ వాక్యము ఈ చదవండి 11వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. ఈ ప్రవచన వాక్యం వినువాడును, ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలట? ఇక్కడికి వచ్చాను కదా నాయన, పక్కోడి ఇంట్లో అసలు వాడి బుద్ధి నాకు చాలా రోజుల నుంచి నచ్చట్లేదు, అయినా వాడికి వందనాలు చెప్పాను. నేను ఎంత మంచిగా తెలుసా? పక్కోడు గుడికే రాడు నాయన. వాడు ఎట్లాంటి నాకంటే నీకే తెలుసు. ఎందుకంటే అన్ని మనసు మనకి అధిక జ్ఞానులు మనం, పరిచయంలో శాస్త్రంలో మనం దేనిలో తీస్తాం? మనం 10వ వంతు దేనిలో తీస్తారట? పుదీనాలు జీలకర్రలో మనం తీస్తాం 10వ వంతు. మొత్తం సజీవ యాగం. చాలే బాబు ఆపు, నేనంట బతకాలంటాం. మన విశ్వాసం అలాంటిది. ఇచ్చే దేవుని కంటే చెప్పొచ్చేవాళ్ళు నన్ను పోషిస్తావా అని అడుగుతుంది కదా. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా దేవునికి అర్పించుకోండి. ఇది గుర్తుందా మీకు? అసలు సజీవ బతికొండగానే మీరు వచ్చి దేవునికి అర్పించేసుకోవాలి. దేవునికి అర్పించాను నా బిడ్డని అని కొన్ని రోజులు ఇక్కడ పెట్టి కొన్ని రోజులు ఐదారికి ఒకసారి మా అబ్బాయిని ఇంటికి పంపిస్తావు పని ఉందని అన్న. ఇక్కడ పెట్టావు అంటే ఒక అమ్మ పెట్టింది. ఎప్పుడు పాలు విడవగానే తీసుకొచ్చి పెట్టిందంట. పెట్టి సమూయేలు గారు అసలు అప్పుడు దేవుడు అంట సమూయేలు గారి టైంలో చాలా అరుదంట మాట్లాడటం. పిలిచేసాడంట సమూయేలు గారిని. పిలిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఏలియా కదా. ఎవరు? ఏలి దగ్గరికి వెళ్ళి పిలిచారా యజమానురా అని అడిగితే నేను పిలవలేదు అని అన్నాడు. మళ్ళీ పిలిచాడంట. మళ్ళీ పిలిచాడంటే ఈసారి పిలిస్తే నేను చెప్తామని చెప్పే అన్నాడంట. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏమంటారు భక్తిలో మీకు ఇవి తెలిస్తే దేవుడు డైరెక్ట్ గా మీతో మాట్లాడతాడండి వాక్య రూపంగానే. ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేస్తాం మేము. ప్రతిరోజు మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తే ఈ లోకము బాబాయ్ వద్దే వద్దంట. అందుకే దేవుడు అన్నాడు, విశ్వాసులకు నీతిమంతులకు ఈ లోకము తగినైనది కాదు. కాబట్టి ఎక్కడ ఉంటుంది? ఎబ్రీ 11వ అధ్యాయంలోనే ఉంచండి ఈ మాట, ఉంచండి. ఆ నీతిమంతుల యొక్క విశ్వాసం అంతా దేని మీద డిపెండ్ అయింది? చూసిన వాటి మీద. చూడకుండినను తెలియకపోయినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళలో ఎంత మంది ఇట్లాంటి సాక్షి సమూహము మనకి ఎలా ఉందట? అబ్బా ఎంత బాగా మనకి చూపిస్తా ఉంటే మనం ఏంటంటే ఇంకా బలహీనులుగా ఉంటాం. చదవమ్మ ఈ మాట. మిమ్మల్ని మీరు ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. చేస్తున్నారా? ఆరాధనకి వెళ్తున్నావు, చేయటం గొప్ప అనుకుంటున్నావా? అసలు ఆయన చేయటానికి కూడా నేను అర్హుల్ని కాకపోయినా అని నీ గురించి ఆరాధన అంటే ఎక్స్ప్లెయినింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అంతే. ఈయన కాపాడు ఆయన వద్దన్నా కాపాడేవాడు, ఆయన క్యారెక్టర్ అది. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని అలాగా చెయ్యండి. ముందేం చేయమన్నాడు? తినే ముందు ఏం చేయమన్నాడు? అది ముందు నువ్వు ఆరాధనకి టైం ఇచ్చిన నిన్ను ప్రార్థన చేస్తున్నారు. మీకు ఎవరో కోరసింగ్ పాడుతూ ఉంటారు సో అండ్ సో సాంగ్ వేజ్ గా. ఈ లోపు నువ్వేం చేస్తా? కళ్ళేసి ఎవరు తిన్నారు ఎవరు చేయట్లేదు అవి కాదు, నీ గురించి నేను పరీక్షించుకుంటున్నా. నువ్వు ఆ రోజు ఆ మాట అలా అనకుండా ఉండాల్సింది. నాలో ప్రాచీన స్వభావం ఏమన్నా బయటపడిందేమో. ప్లీజ్ నేను అది రాకూడదు. ఎందుకో నీకు దూరంగా నేను కొంచెం వాక్యాన్ని దూరం పెట్టుకున్నానేమో. ఇంకా నేను వాక్యంలో నలిగిపోవాలి. నాకు వాక్యాన్ని అందచేయి. ఇలాంటి ప్రార్థనలు రావాలి. టైం వేస్ట్ చేసుకోకండి. అయ్యో 1 గంట అయిపోతుందని ఇవి కాదు. ఉన్నంతసేపు ఆయన కొరకు నేను ఉంటున్నానా, ఎంత బాగా నా సోల్ ఆయనకి ప్రజెంట్ చేస్తున్నానా, ఇవి ఇంపార్టెంట్. ఇలాగూ చేసి ఆ పాత్రలోనిది తాగవాలి. తిన్నాం, అయిపోయింది, తాగేసాం, అయిపోయింది. తిన్న తర్వాత తాగిన తర్వాత ప్రభు శరీరం వివేచన కావాలి. నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నది రొట్టె తినేస్తున్నాం తాగేస్తున్నాం కాదు. నేను రొట్టెను డైరెక్ట్ గా నా మాంసాన్నిగా ఇస్తున్నాను అంటే ఈ రొట్టెను తిని రక్తాన్ని త్రాగువాడు
ప్రభు శరీరం అని వివేచించటం లేదంటే తిని త్రాగేవాడు. అంటే పంటి కింద నలిపే లోపు నీలో ఏదో తెలియని ఆవేదన రావాలిగా. ఇది శరీర స్వభావంగా ఆలోచించిన యేసు ప్రభు ఎలాగ తింటాం మాంసాన్ని రక్తాన్ని పోపోయని బోధన పడి వెళ్ళిపోయారు. కానీ ఆత్మతో వివేచించండి. నీ శరీరాన్ని తింటున్నాను, నీ బిడ్డిచ్చిన సాక్రిఫైస్ తలుచుకుంటున్నాను అన్నవాడు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ఇప్పటి వరకు మీరు అలా వివేచింపకుండా తిని త్రాగితే మీరు శిక్షకు అర్హులే. ఏంటి విశ్వాసులైనానా? ఎస్. బాప్తిసం తీసుకున్నా కూడానా? దశమ భాగం ఇచ్చినానా? ఎస్. నిన్ను నువ్వు ఇవ్వకుండా ఏ భాగం ఇస్తే ఏంటమ్మా? నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోకుండా నువ్వు ఇక్కడికి నీ ప్రజెంటేషన్ కరెక్ట్ గా లేకపోతే నువ్వు ఎన్ని చేసి వేలాది నదులంతా విస్తారం తైలం ఇవ్వనా అంటే వద్దన్నాడట దేవుడు. నువ్వు కావాలి, నాకు నువ్వే కావాలి అంటున్నాడు. కాబట్టి ఆయన మాటను గ్రహించండి, ఆయన కొరకు బ్రతకండి. ఎలా బ్రతకాలో నేర్పిస్తున్న ఆయన మాటకు మీ మనస్సులను అలా వంచండి. లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలినవి ఆ తండ్రి సాధ్యమైతే ఈ కింద నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాడు. ఏమనంట? కొంత దూరం వెళ్ళి సాగిలపడి. ఎందుకు బిఫోర్ తెలుసు. యేసు ప్రభు వారు మరణమగునంతగా 38లో చూడండి, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది. యేసు ప్రభు వారికి బహు దుఃఖం ఎందుకు? యేసు ప్రభు వారు మీకు ఇదే వచ్చింది, మనకి ఇదే. నేను దేవుని నమ్ముకున్నాను, క్రీస్తున్నాను, నాకెందుకు దుఃఖాలు వస్తాయి, నాకెందుకు బాధలు వస్తాయి? అయ్యో బాబోయ్, నువ్వు నీతిమంతుడుగా ఉన్నందుకు లోకం దానితో పరిగెత్తనందుకు ముందు నీ గురించి నవ్వుతుంది, తర్వాత ఇబ్బంది పెడుతుంది, తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది, తర్వాత నిన్నే సభకు అప్పగిస్తుంది. అర్థమవుతుందా? అందుకే ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు మరణమందుగునంతగా, మరణమయ్యే చచ్చంతగా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? పట్టుమని 10 నిమిషాలు చేయలేం, పట్టుమని 10 నిమిషాలు చేయం. ఎందుకంటే కంటత వాక్యం చదువుతాం కదా, తప్పు లేకుండా చదువుకోగలమా మనం? అసలు ఏ విధంగా సిద్ధపడి వస్తున్నావు అసలు మందిరానికి? ఎలా వస్తున్నావు? ఏ ధైర్యంతో వస్తున్నావు? అసలు నువ్వు ముందు రోజు నుంచే మీరు వెళ్ళండి అటు వాళ్ళు ఇశ్రాయేలు ఇప్పటికీ ఆ ప్రాచీన యొక్క పద్ధతులను పాటిస్తే భయం వేస్తుంది. మనం శరీరపరంగానూ శుద్ధిగా ఉండలేము, నిష్టగాను ఉండలేము, ఆత్మపరంగా ఇంకేం నిష్టగా ఉంటాం. మనల్ని మనం సిద్ధం చేసుకున్నామంటే మన కోపాలు, మన క్రోధాలు, మన బాధలు, మన వేదనలు అన్ని పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి కొనుక్కుంటున్నా చేసేది. ప్రాణము పోయేంతగా, మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉంటే ఏం చేశాడు చూడండి. ఆయన శిష్యులతో చెప్పాడట, మీరు ఇక్కడే ఉండండి, నా కోసం మెలకుగా ఉండండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి స్వయాన ఫస్ట్ బిడ్డ, అద్వితీయ కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అది ఉంటుంది కదా. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు దేవుడు ఏమని డిక్లరేషన్ ఇచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు. ఈ ప్రియ కుమారుడిని నువ్వైతే మాత్రం అయ్యో ఎండవుతుంది దగ్గర సాయంత్రం పంపిస్తాను గుడి పనికి అంటాం. ఆయన ప్రియ కుమారుడిని ఎక్కడికి వెళ్ళాడంటే సాగిలపడి, తండ్రి సాధ్యమైతేనే నాయన, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, సాధ్యమైతేనే. అయినా కానీ ఏంటంటే నీ చిత్తమే, ఇది నేర్చుకోండి మీ ప్రార్థనలో, ఇది కావాలి దేవునికి. అంతేనండి, తండ్రి మనసు పొంగిపోతుంది. నా చిత్తాన్ని గురించి ఆలోచిస్తాను, చాలు, ఇంకా ఇది చాలు, సాధారణ వెనక్కి బాగుంటాడు. ఇంకా అర్థమవుతుందా? కంచె వేసేస్తాడంతే. ఆయన ఈ యొక్క శోధన మనిషి రూపంలో ఉందా, రోగం రూపంలో ఉందా, డబ్బు రూపంలో ఉందా, ఇంకే విధమైన పరమైనటువంటి ఇబ్బందులతో నన్ను గురి చేస్తుందా? ఇది నీ చిత్తమైతేనే నా యొద్ద నుండి తొలగించు, లేదు నేను భరించగలను నువ్వు అనుకుంటే నా సిలువను నేను ఎత్తుకొని మోసే భాగ్యమును ఇవ్వు. ఇది మీరు చేయాల్సింది. నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించనంట. సో మీరు బల్లకు వెళ్తున్నారు, వెరీ 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 కాన్షియస్ గా ఉండండి. మీ శరీరాన్ని నలక్కొట్టుకోండి. ప్రాణం పోయేంతగా మీ దేవుడే
ప్రార్థన చేశాడంటే, దేవుని కుమారుడే ప్రార్థన చేశాడంటే మనము ఎలా బల్ల తీసుకోవాలి ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరే పక్కోడి గురించి మనకొద్దు. పక్కోళ్ళ గురించి మనం ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి, సన్మానించాలి. అందరికీ సువార్త చెప్పాలంటే ముందు మన గుళ్ళో మనల్ని మనమే ప్రేమించుకోకుండా బయటికి వెళ్ళి ఇదిగో మీరు ఇట్రండి రక్షణ పొందడానికి వచ్చేయండి అని పిలిస్తే ఎవడు రాడు. మన ప్రవర్తన ద్వారానే, మన క్రియల ద్వారానే ఇస్తాడు. ఈ షాలేము సంఘానికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? మీరు మరింత యుక్త ప్రవర్తన గలవారై, అర్థమైందా? మరింత యుక్తంగా ప్రవర్తించండి, అందరినీ ప్రేమించండి. అందుకు దేవుని బలలో చేతులు వేయండి, వేస్తూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అటు ధన్యత దేవుడు మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ చిన్న మాట ప్రార్థనతో నా మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పణగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు ఎంత వందనములు, స్తోత్రములు ఆయన. మా జీవితాల్లో ప్రాచీన స్వభావం అప్పుడప్పుడు బయటపడుతుంది నాయన, దయతో క్షమించండి. లౌకికమైన మనసు మాలో ఉంటుంది, ఏదో తెలియక మాకున్న శరీర బలహీనతను బట్టి అలా చేస్తున్నాను మేము, దయతో క్షమించండి. ఎదుటి వ్యక్తి కూడా నాలాంటి బలహీనుడే అని తెలుసుకుని వాడిని క్షమించి వాడిని ప్రేమించేటువంటి నేను ఈక్వల్ మనసును మాకు ప్రసాదించండి. ఇవన్నీ నేర్చుకోవడానికి నీ బలలో చేతులు వేస్తున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం నాయన. పరీక్షించుకుంటున్న మాకు నాయన కళంకము కనబడే విధంగా మా జీవితం ఉంటే దయతో క్షమించి తీసివేయండి ప్రభు. నీ వాక్యంతో శుద్ధీకరించుకుంటున్నాం నాయన. మమ్మల్ని కడగండి, పోషించండి నాయన. మేము ఏ విధంగా ఉంటే నీకు ఇష్టమో, నీ చిత్తమే సిద్ధించును అనేటువంటి మనసును వచ్చేలాగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకునేటువంటి భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.